ఇది ఒక గ్రామానికి చెందిన కథ. పిల్లలు జాగ్రత్తగా వినండి. ఇక్కడ ప్రతి మాటలోనూ ఒక పాఠం ఉంది. ఒక చిన్న జ్ఞానం ఉంటుంది. ఒక మాయా విసునకర్ర ఉంది. అద్భుతాలు చేస్తుంది. అవసరమొచ్చినప్పుడు సంతోషాలిస్తుంది. స్వార్థం కనిపిస్తే మాయమవుతుంది. కోరినంత దక్కుతుంది. ఇదొక్కటే రహస్యం. నిజాయితీ నిస్వార్థంతో మారుతుంది ప్రతిరోజు. రవిశంకర్ తన బంగళా బయట కుర్చీలో ప్రశాంతంగా కూర్చుని ఉంటాడు. అప్పుడే తన పనివాడు విమల్ పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తాడు. రవిశంకర్ గారు, మీ పని అయిపోయింది. మీరు నాశనమైపోయారు. ఆ మాట వినగానే రవిశంకర్ మొహం కోపంతో ఎర్రబడిపోతుంది. అరే విమల్, నువ్వు ఎందుకు ఇలా అపశకునంగా మాట్లాడుతున్నావు? ఏం జరిగింది? విమల్ నవ్వుతాడు. రవిశంకర్ గారు, ఈ ఊళ్ళో మీరు మీ 10 ఎకరాల్లో ధాన్యం నాటారు కదా, అదంతా బూడిదైపోయింది. రవిశంకర్ ఆశ్చర్యపోయాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? నా పంటంతా కాలి బూడిదవ్వడమేంటి? రవిశంకర్ గారు, మన ఊరు అడవి మధ్యలో ఉంది. మీకు గుర్తుండే ఉంటుంది. వేడి కారణంగా కొన్ని రోజుల ముందు అడవిలో ఉన్నట్టుండి నిప్పంటుకుంది. అప్పుడైతే మీరు సంతోషంగా ఉన్నారు. అప్పుడు నేను మీతో చెప్పాను, ఏదో ఒక విధంగా గవర్నమెంట్కి సూచన అందించండి, నిప్పులు ఆర్పించండి అని. కానీ మీరు అన్నారు, అడవి గురించి మీకేమైనా బాధ్యత ఉందా అని. నేను ఇది కూడా చెప్పాను, ఒకవేళ నిప్పు ఊరి వరకు చేరుకుంటే అందరి పని అంతమైపోతుందని. అది వినగానే రవిశంకర్ కంగారు పడతాడు. భగవంతుడా, అంటే దీనర్థం నిప్పు ఇవాళ ఊరి వరకు వచ్చింది. అంటే దీనర్థమేమిటి? ఆ నిప్పు రవ్వలు నా బంగళా వరకు కూడా చేరుకుంటాయి. విమల్ తల ఊపుతాడు. లేదు రవిశంకర్ గారు, నిప్పు నిన్న రాత్రే మీ పొలం వరకు చేరుకుంది. మీ పంట కాలి బూడిదైపోయింది. తర్వాత ఉన్నట్టుండి మంటలారిపోయాయి. ఆ మాట చెప్పి విమల్ నవ్వుతాడు. నా నాశనానికి నువ్వు సంతోషాన్ని జరుపుకుంటున్నావు. ఏదో నీ మనసులో కోరిక తీరింది అన్నట్టుగా. రవిశంకర్ విమల్ చెంప మీద గట్టిగా చెంపదెబ్బను కొడతాడు. కోపంతో బంగళా లోపలికి వెళ్ళిపోతాడు. అరే కౌశల్య, ఇదిగో ఎక్కడున్నావు కౌశల్య? ఏమైంది? ఏమైందా? మనకి చాలా పెద్ద నష్టం జరిగింది. రవిశంకర్ జరిగిందంతా కౌసల్యకు వివరిస్తాడు. కౌసల్య తల పట్టుకుని కూర్చుంటుంది. భగవంతుడా, ఇప్పుడేం జరుగుతుంది? మీరు ఆ పంట కోసం చాలా డబ్బు ఖర్చు చేశారు. మీరు ఆ పంటను అమ్మి ఈ ఊరి మండీని కబ్జా చేసుకోవాలి అనుకున్నారు. కానీ ఇప్పుడు మీ కల కలగానే మిగిలిపోయింది. రవిశంకర్ కూర్చుంటాడు. కల అయితే అసంపూర్ణంగా మిగిలింది. కానీ ఈ పంట కాలిపోవడం వల్ల నా మిగతా వ్యాపారాల మీద కూడా ప్రభావం పడుతుంది. రవిశంకర్ కోపగించుకొని బంగళాలో ఒక గదిలోకి వెళ్లి మౌనంగా కూర్చుంటాడు. మరుసటి రోజు కౌసల్య రవిశంకర్ దగ్గరికి వెళ్తుంది. ఇప్పుడు మీరిలా దిగులుగా కూర్చుంటే ఏం జరుగుతుంది? జరగాల్సింది జరిగిపోయింది. రవిశంకర్ కోపంగా తన భార్య వైపు చూస్తాడు. పిచ్చివాకుడు వాగద్దు. నాకేమో నష్టం జరిగింది, నువ్వేమో ఎలా మాట్లాడుతున్నావంటే ఏమీ జరగలేదు అన్నట్టు. నేనేం ఆలోచిస్తున్నానంటే ఈ నష్టాన్ని ఎలా భర్తీ చేయాలి అని. కౌసల్య దీర్ఘాలోచనలో పడుతుంది. ఒక్కటే ఉపాయముంది. మన బంగళాలో మీ పూర్వీకుల పాత వస్తువులు చాలా ఉన్నాయి. వాటిని గనక మనం సేకరించి బజారులో అమ్మేస్తే లక్షల రూపాయలు వస్తాయి. మీరు మీ నష్టాన్ని భర్తీ చేసుకోవచ్చు. రవిశంకర్ నవ్వుతాడు. భలే చెప్పావు. నువ్వు జిత్తులు మారి నక్కలాగా ఆలోచిస్తున్నావు. సరే, శుభకార్యానికి ఆలస్యం చెయ్యకూడదు. రవిశంకర్ తన భార్య కౌసల్యతో పాటు బంగళా లోపల పాత వస్తువులు వెతకటం మొదలు పెడతాడు. వెతుకుతూ వెతుకుతూ వాళ్లు ఒక గదిలోకి చేరుకుంటారు. అది చాలా కాలంగా మూతబడి ఉంది. ఎప్పుడైతే వాళ్లు గదిలోకి వెళ్తారో, నాకైతే చాలా వేడిగా అనిపిస్తోంది. రవిశంకర్ పైకి చూస్తాడు. అక్కడ ఒక ఫ్యాన్ వేలాడుతూ ఉంటుంది. దీన్ని ఆన్ చేసి చూస్తాను. బహుశా ఆన్ అయితే ప్రశాంతంగా ఉంటుంది. రవిశంకర్ ఫ్యాన్ ని ఆన్ చేస్తాడు. కుర్చీలో కూర్చుంటాడు. పొలం కాలిపోవడంతో నాకు కనీసం 10 లక్షల నష్టం జరిగింది. ఈ నష్టం జరగకుండా ఉంటే బావుండేది. నాకు 10 లక్షలు సులభంగా ఏర్పాటైతే బావుంటుంది. రవిశంకర్ ఆ మాట అంటాడో లేదో ఉన్నట్టుండి తిరుగుతున్న ఫ్యాన్లో నుంచి నోట్లు పడతాయి. కౌసల్య ఆశ్చర్యపోతుంది. భగవంతుడా, ఇది మాయా ఫ్యాన్ లాగా ఉంది. అవును కౌసల్య, నేను కూడా నా కళ్ళతో చూస్తున్నాను.
నాకు అస్సలు తెలీదు నా ఇంట్లోనే ఇటువంటి మాయా ఫ్యాన్ ఉందని. కాసేపట్లోనే నోట్లు కురవటం ఆగిపోతుంది. రవిశంకర్ ఇంకా కౌసల్య కలిసి డబ్బులను లెక్క పెడతారు. ఇది పూర్తిగా 10 లక్షలు. అంటే దీని అర్థం ఈ ఫ్యాన్ ఇచ్చెను పూర్తి చేసే ఫ్యాన్ అన్నమాట. నేను కుర్చీలో కూర్చున్నప్పుడు 10 లక్షలే అడిగాను. ఇలా చూసావా, మొత్తం 10 లక్షలు వచ్చాయి. రవిశంకర్ సంతోషంతో తన భార్య కౌసల్యతో పాటు అక్కడి నుంచి బయటికి వెళ్తాడు. ఆ తర్వాత ఎప్పుడైతే రవిశంకర్కి వ్యాపారంలో నష్టం కలుగుతుందో అప్పుడు ఆ ఫ్యాన్ ఉన్న గదిలోకి వెళ్లి ఫ్యాన్ని ఆన్ చేసి ఎంత డబ్బులకు నష్టం కలిగిందో అంత డబ్బుని అడుగుతాడు. ప్రతిసారి ఫ్యాన్ నుంచి నోట్లు కురుస్తాయి. సమయం అలాగే గడుస్తుంది. ఒకరోజు కౌసల్య రవిశంకర్తో ఇలా అంటుంది, మీరు ఎప్పుడు ఎంత డబ్బు అడుగుతారంటే మీకు నష్టం కలిగినంత మాత్రమే. అరే, ఫ్యానుని ఎంత డబ్బు అడుగుతారంటే మనం చాలా ధనవంతులమైపోవాలి. రవిశంకర్ కాసేపు ఆలోచిస్తాడు. నువ్వు చెప్పింది పూర్తిగా నిజం. సరే, ఫ్యానుని అడుగుతాము. అది ఒకేసారి మనకి 10 కోట్ల రూపాయలు ఇవ్వాలని. ఆ మాట చెప్పి రవిశంకర్ తన భార్య కౌసల్యతో పాటు ఫ్యాన్ ఉన్న గదిలోకి వెళ్తాడు. రవిశంకర్ గదిలోకి వెళ్ళగానే ఫ్యాన్ ని ఆన్ చేస్తాడు. మాకు నువ్వు ఒకేసారి 10 కోట్లు ఇవ్వు. ఫ్యాన్ ఆన్ అవుతుంది. కాని అందులో నుంచి ₹1 కూడా రాలేదు. అది చూసి కౌసల్య ఆశ్చర్యపోతుంది. బహుశా నువ్వు చెప్పడంలో ఏదో తప్పు జరిగినట్టుంది. ఒకవేళ ఇలా కాదు కదా, నువ్వు ఎక్కువ డబ్బు అడిగావేమో. రవిశంకర్ కంగారు పడతాడు. ఉండు, ముందు 1 కోటి అడుగుతాను. నాకు 1 కోటి రూపాయలు కావాలి. ఫ్యాన్ తిరుగుతూనే ఉంటుంది. కాని ఈసారి కూడా ఏమీ రాలేదు. రవిశంకర్ ఇప్పుడు తిరుగుతున్న ఫ్యాన్ ముందు రకరకాల కోరికలు కోరతాడు. కాని ఫ్యాన్లో నుంచి ఇప్పుడు ఏమీ రావడం లేదు. కోపంతో రవిశంకర్ తన భార్య కౌసల్యతో గదిలో నుంచి బయటికి వెళ్ళిపోతాడు. బయటికి వెళ్ళగానే రవిశంకర్ దృష్టి అర్జున్ మీద పడుతుంది. తను ఆశ్చర్యపోతాడు. అర్జున్ రవిశంకర్ పనివాడు. తను ఒక బలహీనుడు, చాలా పేదవాడు. తను ఆ బంగళాలో శుభ్రం చేస్తూ తనని తన భార్య గౌరీని పోషించుకుంటున్నాడు. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? బంగళాలో ఉన్న ఈ భాగానికి నిన్ను రావద్దని చెప్పాను కదా. మీరే కదా చెప్పారు మొత్తం బంగళంతా శుభ్రం చేయమని. శుభ్రం చేస్తూ చేస్తూ ఇక్కడి దాకా వచ్చాను. రవిశంకర్ మౌనంగా తన భార్య కౌసల్యతో పాటు అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. ఆ రోజు తర్వాత రవిశంకర్ ఎప్పుడైనా ఫ్యాన్ నుంచి ఏమైనా అడిగితే ఫ్యాన్ ఏమీ ఇవ్వదు. ఇంకా చెప్పాలంటే అవసరం వచ్చినప్పుడు కూడా మాయా ఫ్యాన్ రవిశంకర్కి డబ్బులు ఇవ్వటం మానేస్తుంది. ఒకరోజు కోపంతో రవిశంకర్ ఫ్యాన్ ని సీలింగ్ నుంచి పీకేసి నేలకేసి కొడతాడు. అరే అరే, ఏం చేస్తున్నారు మీరు? అవును, ఎందుకంటే ఇప్పుడిది మాయ చేయడం మానేసింది. ఇక ఇది నాకు ఎందుకు పనికిరాదు. రవిశంకర్ తన భార్య కౌసల్యతో పాటు గదిలో నుంచి బయటికి వెళ్లిపోతాడు. మరుసటి రోజు అర్జున్ తన ఇంటికి చేరుకుంటాడు. ఇంటి దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. తను చూసేసరికి తన భార్య గౌరీ గుండెలు పగిలేలా ఏడుస్తుంది. గౌరీ, ఏమైంది? నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఏడవడమే మన తలరాతలో రాసుంది. ఎంత వేడిగా ఉందంటే మన ఇంట్లో ఒక ఫ్యాన్ కూడా లేదు. అర్జున్ నిరాశ చెందుతాడు. నువ్వు ఫ్యాన్ గురించి మాట్లాడుతున్నావా గౌరీ? మన ఇంట్లో కరెంటు కూడా లేదు. భోజనానికే అతి కష్టం మీద ఏర్పాట్లు చేస్తున్నాను. నువ్వొకసారి రవిశంకర్ గారితో మాట్లాడొచ్చు కదా. ఆయన దగ్గర బోలెడంత డబ్బుంది. ఆయన నీకు ఒక ఫ్యాన్ అయితే ఇవ్వగలరు కదా. రోజంతా వేరే వాళ్ల ఇళ్లలో ఇంటి పనులు చేస్తూ గడిచిపోతోంది. కానీ రాత్రి చాలా కష్టంగా గడుస్తోంది. రాత్రంతా శరీరం చెమటతో తడిసిపోతోంది. అర్జున్ కాసేపు దీర్ఘాలోచనలో పడతాడు. నువ్వేమీ కంగారు పడకు గౌరీ, నేను రవిశంకర్ గారిని దీని గురించి అడిగి చూస్తాను. మరుసటి రోజు అర్జున్ రవిశంకర్ బంగళాకి చేరుకుంటాడు. రవిశంకర్ గారు, నేను మీతో ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి. రవిశంకర్ అర్జున్ వైపు చూసి నవ్వుతాడు. నీలాంటి బికారులకు నాతో ముఖ్యమైన విషయం మాట్లాడడమా? త్వరగా చెప్పు, నాకు చాలా ముఖ్యమైన పనుంది. అర్జున్ కాసేపు మౌనంగా ఉంటాడు. కాని ధైర్యాన్ని కూడబెట్టుకుని ఇలా అంటాడు. రవిశంకర్ గారు, నేను మీ బంగళాలో ఎంతో కష్టపడి పనిచేస్తున్నాను.
ఇంతవరకు నేను మిమ్మల్ని ఎప్పుడూ డబ్బులు అడగలేదు. డబ్బులు అడగడానికి నీకు ఆ అర్హతే లేదు. నీతో పని చేయిస్తున్నానంటే అదే నీకు చాలా ఎక్కువ. నీకు ఒంట్లో శక్తి లేదు, కష్టపడి పని చేయలేవు. నువ్వు నాకు కృతజ్ఞతలు తెలుపుకోవాలి. నేను నీ పరిస్థితికి జాలిపడి నిన్ను పనిలో పెట్టుకున్నాను. నా బంగళాలో మిగిలిన ఆహారాన్ని నీకిస్తున్నాను. దాంతో నువ్వు నీ భార్య బతికున్నారు. రవిశంకర్ గారు, మీకు తెలుసు ఇప్పుడు ఊళ్ళో వేడి చాలా ఎక్కువగా ఉంది. నాకు మీరు కొంత డబ్బు ఇవ్వండి. నేను బజార్ నుంచి మా ఇంటి కోసం కొత్త ఫ్యాన్ కొనుక్కుంటాను. నా భార్యకి చాలా వేడిగా అనిపిస్తుంది. ఆ మాట వినగానే రవిశంకర్ కోపంతో నిండిపోతాడు. ఫ్యాన్ కోసం డబ్బులివ్వాలా? అర్రే, నీకసలు తెలుసా? ఫ్యాన్ ఉచితంగా నడవదు. దానికోసం కరెంటు ఖర్చవుతుంది. ఆ కరెంటు బిల్లు కూడా కట్టాల్సుంటుంది. నీ దగ్గర అంత డబ్బుందా నీకు కరెంటు బిల్లు కట్టడానికి? అర్జున్ కాసేపు కిందకి చూస్తూ ఉండిపోతాడు. నేను ఏదో ఒకటి చేస్తాను. రవిశంకర్ నవ్వుతాడు. సరే అయితే, నువ్వు నాతో పాటురా. నువ్వు కూడా నన్ను గుర్తుపెట్టుకుంటావు. ఒక ఫ్యాన్ నేను నీకిస్తాను. రవిశంకర్ ఏ గదిలో అయితే ఫ్యాన్ని నేలకేసి కొట్టాడో అర్జున్ని ఆ గదిలోకి తీసుకువెళ్తాడు. ఈ ఫ్యాన్ నీకు ఉపయోగపడుతుందేమో. దీనితో నువ్వు సరిపెట్టుకో. ఆ మాట చెప్పి రవిశంకర్ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. అర్జున్ ఫ్యాన్ని తీసుకుని తన ఇంటికి చేరుకుంటాడు. ఏడుస్తూ జరిగినదంతా తన భార్య గౌరీకి చెప్తాడు. గౌరీ కూడా ఏడుస్తుంది. మీరు శారీరకంగా ఆరోగ్యంగా ఉంటే రవిశంకర్ మిమ్మల్ని అన్ని మాటలు అనేవాడు కాదు. నేను ఆరోగ్యంగా ఉండుంటే కష్టపడి కూలి పని చేసేవాణ్ణి, అంతేకాని రవిశంకర్ బంగ్లాలో పని చేసేవాణ్ణి కాదు. కానీ ఇప్పుడు మీరు ఏం చేస్తారు? ఈ ఫ్యాన్ ఎందుకు పనికిరాదు. నువ్వేం కంగారు పడకు. దీన్ని నేను కరెంటు షాపులో చూపిస్తాను. అర్జున్ ఫ్యాన్ని తీసుకుని కరెంటు షాపుకి చేరుకుంటాడు. దీన్ని సరిచేయండి, కానీ నా దగ్గర మీకివ్వడానికి డబ్బులు లేవు. దుకాణందారు అర్జున్ని గుర్తుపడతాడు. నాకు నీ దగ్గర నుంచి డబ్బులక్కర్లేదు. సాయంత్రం వచ్చి ఫ్యాన్ తీసుకెళ్ళు. అర్జున్ మౌనంగా ఇంటికి తిరిగి వెళ్తాడు. సాయంత్రం ఎప్పుడైతే తిరిగి వెళ్తాడో ఇదిగో, ఎవరో దీన్ని చాలా గట్టిగా నేలకేసి కొట్టినట్టున్నారు. అందుకే దీని రెక్కలు వంకరపోయాయి. నేను అంతా సరిచేశాను. అర్జున్ ఫ్యాన్ తీసుకుని ఇంటికి వెళ్తాడు. ఫ్యాన్ని చూసి గౌరీ కాసేపు సంతోషపడుతుంది, మళ్ళీ బాధపడుతుంది. కాని దీన్ని ఎలా నడుపుతామో? మన ఇంట్లో కరెంట్ లేదు కదా. నేను పక్కింటి వాళ్ళని ఒక వైర్ అడిగి చూస్తాను. అర్జున్ పక్కింట్లో ఉండే గంగ ఇంటికి చేరుకుంటాడు. గంగా పిన్ని, మీరు నాకు కొంచెం కరెంటుని అప్పిస్తారా? అర్జున్, కరెంటు అప్పుగా ఇవ్వడం కుదరదు. ఇవ్వగలను, కాని దానికి బదులు సగం సగం బిల్లు కట్టుకోవాలి. అర్జున్ దీర్ఘాలోచనలో పడతాడు. గంగా పిన్ని, 2 రోజులకి కరెంట్ ఇవ్వండి చాలు. నా భార్య కాసేపు ఫ్యాన్ గాలి పీల్చుకుంటే సంతోషపడుతుంది. గంగా పిన్ని మనసు కరిగిపోతుంది. సరే, అర్జున్ వైర్ను లాగి తన ఇంటి వరకు తీసుకెళ్తాడు. ఫ్యాన్ని పైకప్పుకి తగిలిస్తాడు. ఎప్పుడైతే ఫ్యాన్ ఆన్ అవుతుందో మండిపోతున్న వేడి రాత్రి చల్లగా మారిపోతుంది. చెమటతో తడిచిపోయిన జుట్టు ఎండిపోతుంది. ఊపిరిని ప్రశాంతంగా పీల్చుకుంటారు. ఏ శరీరం మీద వేడి గుచ్చుకుంటుందో అదే శరీరం ఇప్పుడు ప్రశాంతంగా గాలి పీల్చుకుంటూ ఉంటుంది. గౌరీ ఇంకా అర్జున్ ఫ్యాన్ కింద కూర్చుంటారు. మన దగ్గర డబ్బులుంటే బావుండేది. మనం ఈ ఫ్యాన్ ని నెలల తరబడి నడుపుతాము. నెలంతా నడిపితే కరెంటు బిల్లు కనీసం 2000 వస్తుంది. గౌరీ పైకి తిరుగుతున్న ఫ్యాన్ ని చూస్తుంది. మన దగ్గర 2000 రూపాయలు ఉంటే బావుండేది. ఉన్నట్టుండి ఫ్యాన్లో నుంచి 100 రూపాయల నోట్లు పడతాయి. భగవంతుడా, ఇదేం చమత్కారం! ఆ, ఫ్యాన్లో నుంచి డబ్బులు పడుతున్నాయి. కాసేపట్లో డబ్బులు పడటం ఆగిపోతాయి. అర్జున్ డబ్బులు లెక్క పెడతాడు. ఇవి పూర్తిగా 2000 రూపాయలు. బహుశా ఈ ఫ్యాన్ మన అవసరాన్ని పూర్తి చేసే మాయా ఫ్యాన్ అయ్యుంటుంది. నువ్వీ డబ్బుల్ని గంగా పిన్నికివ్వు. అప్పుడు మనం నెలంతా కరెంటు వాడొచ్చు. అర్జున్ సంతోషంగా గంగా పిన్ని ఇంటికి వెళ్తాడు. ఇప్పుడు నాకు మీరు నెలంతా కరెంట్ ఇవ్వచ్చు. గంగా పిన్ని డబ్బులు తీసుకుంటుంది. ఇప్పుడు నెలంతా మా ఇంటి కరెంటుని ఉపయోగించుకోండి. అర్జున్ సంతోషంగా తిరిగి వెళ్తాడు. ఒకరోజు అర్జున్ ఇంకా గౌరీ ఫ్యాన్ కింద కూర్చుని ఉంటారు. మీ అనారోగ్యం బాగుపడేంత డబ్బుని ఈ ఫ్యాన్ మనకిస్తే బావుంటుంది. డాక్టర్ గారు చెప్పారు కదా, నా వైద్యానికి పూర్తిగా 10,000 ఖర్చవుతుందని. అప్పుడే ఫ్యాన్లో నుంచి మళ్ళీ డబ్బులు వస్తాయి.
ఇద్దరూ డబ్బుల్ని లెక్క పెడతారు. పూర్తిగా 10,000 రూపాయలు ఉంటాయి. అర్థమైంది. మనకి ఎంత అవసరమవుతుందో ఈ ఫ్యాన్ అంత డబ్బుని ఇస్తోంది. ఆ కానీ మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ మాయా ఫ్యాన్ కారణంగా మనం స్వార్థపరులుగా మారకూడదు. అన్నిటికంటే ముందు మీరు వైద్యం చేయించుకోండి. కొన్ని రోజుల తరువాత అర్జున్ పట్నం వెళ్తాడు. డాక్టర్ దగ్గర వైద్యం చేయించుకుంటాడు. పూర్తిగా ఆరోగ్యవంతుడై తిరిగొస్తాడు. అర్జున్ని ఆరోగ్యవంతంగా చూసి గౌరీ కళ్లల్లో ఆనంద భాష్పాలు వస్తాయి. అర్జున్ ఇంటికి వచ్చి ఫ్యాన్ ఆన్ చేస్తాడు. గౌరీ, ఇప్పుడు నేను పూర్తిగా ఆరోగ్యవంతంగా మారాను. నేను ఒక చిన్న బిజినెస్ పెట్టుకోవడానికి మనకి కొంత డబ్బు ఏర్పాటైతే బాగుంటుంది. అప్పుడు నేను రవిశంకర్ బంగ్లాలో పని చేయక్కర్లేదు. ఇంతకీ మీరు ఎటువంటి బిజినెస్ చేయాలనుకుంటున్నారు? ఊరి నుంచి పట్నానికి పళ్ళు సప్లై చేయాలి. 4-5 లక్షలు లభిస్తే మన బిజినెస్ బాగా నడుస్తుంది. వైద్యం అప్పుడు నేను వ్యాపారం గురించి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఉన్నట్టుండి ఫ్యాన్లో నుంచి డబ్బులు కురుస్తాయి. అది చూసి అర్జున్ ఆశ్చర్యపోతాడు. అరే గౌరీ, ఇదేంటి? డబ్బులు చాలాసేపు పడుతూనే ఉన్నాయి. కాసేపటి తర్వాత డబ్బులు కురవడం ఆగిపోయాక అర్జున్ ఇంకా గౌరీ డబ్బులను లెక్క పెడతారు. అవి పూర్తిగా 5 లక్షల రూపాయలు. మీకు వ్యాపారానికి ఎంత డబ్బైతే అవసరముందో మాయా ఫ్యాను మనకి అంత డబ్బు ఇచ్చింది. అవును గౌరీ, ఇప్పుడు నేను కష్టపడి వ్యాపారం చేస్తాను. ఆ రోజు నుంచి అర్జున్ తన దృష్టి అంతా వ్యాపారం మీదే పెడతాడు. తను ఊర్లో రైతుల దగ్గర చాలా చవకగా పళ్లను కొంటాడు. వాటిని పట్నం వెళ్లి అమ్ముతాడు. కొన్ని రోజుల్లోనే అర్జున్ 3 పువ్వులు 6 కాయలుగా అభివృద్ధి చెందుతాడు. ఇప్పుడు తను రవిశంకర్ బంగళాలో పనిచేయటం మానేశాడు. చూస్తూ చూస్తూ అర్జున్ తన వ్యాపారాన్ని చాలా అభివృద్ధి చేస్తాడు. తన పాత గుడిసెకు బదులుగా ఇప్పుడు ఒక పెద్ద ఇల్లు కట్టుకుంటాడు. ఊరివాళ్లు అర్జున్ని ఎంతో గౌరవంగా చూస్తారు. అర్జున్ నెమ్మదిగా తన చుట్టుపక్కల పేదవాళ్లకు సంతోషంగా సాయం చేస్తాడు. అర్జున్ అభివృద్ధిని చూసి రవిశంకర్ ఆశ్చర్యపోతాడు. ఒకరోజు తను దీర్ఘాలోచనలో బంగళాలో కూర్చుని ఉంటాడు. ఏమైంది? మీరంత దీర్ఘంగా ఏం ఆలోచిస్తున్నారు? కౌశల్య, నాకు అర్థం కావడం లేదు. అర్జున్ దగ్గరికి అంత డబ్బు ఎలా వచ్చింది అని. కౌసల్య కూడా ఆలోచనలో పడుతుంది. నాక్కూడా అదే అర్థం కావడం లేదు. మీకు గుర్తుందా, అర్జున్ ఫ్యాన్ కోసం డబ్బులు అడగడానికొచ్చినప్పుడు మీరు తనకి ఏ ఫ్యాన్ ఇచ్చారు? మనకి డబ్బులిచ్చిన ఫ్యాన్. ఆ రోజు తర్వాత నుంచి అర్జున్ తలరాత మారిపోయింది. రవిశంకర్ ఆశ్చర్యపోతాడు. నువ్వు చెప్పింది నిజమే, కానీ ఆ ఫ్యాన్ మాయ చేయడం మానేసింది కదా. మరి అర్జున్ అంత ధనవంతుడిగా ఎలా మారాడు? ఎవరికి తెలుసు, ఆ ఫ్యాన్ మాయ మళ్ళీ మొదలయ్యిందేమో. ఇప్పుడు అది నాకు తన ఇంటికి వెళ్ళిన తర్వాతే తెలుస్తుంది. కాసేపటి తర్వాత రవిశంకర్ అర్జున్ పెద్ద ఇంటికి చేరుకుంటాడు. యాదృశ్చికంగా ఎప్పుడైతే అతను అక్కడికి చేరుకుంటాడో అతను చూస్తాడు. అర్జున్ ఇంకా గౌరీ ఒక గదిలో నిలబడి ఉంటారు. ఫ్యాన్లో నుంచి బంగారం, వెండి నగలు పడుతూ ఉంటాయి. రవిశంకర్ అది చూసి ఆశ్చర్యపోతాడు. అంటే దీనర్థం కౌసల్య చెప్పింది నిజమే. మాయా ఫ్యాన్ మళ్ళీ మాయ చేయడం మొదలుపెట్టింది. అర్జున్ ఇంకా గౌరీకి ఆ విషయం గురించి తెలీదు. రవిశంకర్ బయట నిలబడి అదంతా చూస్తున్నాడని. కాసేపటి తర్వాత వాళ్లు నగలను సేకరిస్తారు. రామ్ దయాల్ బాబాయ్ కూతురు పెళ్లికి ఏర్పాట్లు జరిగాయి. పాపం చాలా కంగారు పడ్డారు. రేపు వాళ్ళింటికి పెళ్లివాళ్లు రాబోతున్నారు. కాని రాత్రి వాళ్ల ఇంట్లో దొంగతనం జరిగింది. సరే, ఈ నగలను వాళ్లకిచ్చొద్దాం రండి. అర్జున్ ఎప్పుడైతే బయటికొస్తాడో అప్పుడు తన దృష్టి రవిశంకర్ మీద పడుతుంది. సేట్ గారు, మీరిక్కడా? రవిశంకర్ తన మొహంలో ఎలాంటి భావాల్ని చూపించలేదు. ఊరికే నేను కలిసి వెళ్దామని వచ్చాను. బహుశా నువ్వు ఎక్కడికో వెళ్తున్నట్టున్నావు. అవును సేట్ గారు, ఒక ముఖ్యమైన పనుంది. సరే, నేను సాయంత్రం వస్తాను. రవిశంకర్ ఏమీ ఎరగనట్టు అక్కడ్నుంచి వెళ్లిపోతాడు. ఎప్పుడైతే అర్జున్ ఇంకా గౌరీ ఇంటి నుంచి బయటికి వెళ్తారో రవిశంకర్ సైలెంట్ గా ఇంటి లోపలికి వెళ్తాడు. అతను మాయా ఫ్యాన్ ని తీసుకొని తిన్నగా తన బంగళాకి వెళ్లిపోతాడు. రవిశంకర్ అన్ని విషయాలు కౌసల్యకు చెప్తాడు. మాయా ఫ్యాన్, నువ్వు నాది. ఏ విధంగా నువ్వు అర్జున్కి బంగారం ఇచ్చావో అదే విధంగా నాకు ఇవ్వాలి. కాని ఫ్యాన్ నుంచి ఏమీ రాలేదు. మరుక్షణం కౌసల్య వేసుకున్న బంగారు నగలు రంగురంగుల కిరణాలతో ఇనుముగా మారిపోతాయి. భగవంతుడా, నా బంగారం అంతా ఇనుముగా మారిపోయింది. అక్కడ అర్జున్ ఇంకా గౌరీ ఎప్పుడైతే ఇంటికి తిరిగొస్తారో ఫ్యాన్ మాయమై ఉంటుంది.
ఫ్యాన్ ఏమైపోయింది? ఖచ్చితంగా రవిశంకర్ ఇక్కడికొచ్చుంటాడు. అతనికి ఫ్యాన్ మాయ తెలిసి ఉంటుంది. ఇద్దరూ పరిగెత్తుకుంటూ రవిశంకర్ బంగ్లాకి చేరుకుంటారు. అక్కడ వాళ్ళు చూసేసరికి రవిశంకర్ ఇంకా కౌసల్య గుండెలు పగిలేలా ఏడుస్తుంటారు. నేను కొనుక్కున్న నగలన్నీ కూడా ఇనుముగా మారిపోయాయి. ఇనపెట్టెలో ఉన్న డబ్బంతా కూడా మట్టిగా మారిపోయింది. రవిశంకర్ అర్జున్ వైపు చూసి ఇలా అంటాడు. ఈ మాయా ఫ్యాన్ నీకు అన్నీ ఇస్తుంది, కానీ నేను దాన్ని ఏమైనా అడిగితే అది నా ధనం మొత్తాన్ని మట్టిగా మార్చింది. ఉన్నట్టుండి ఫ్యాన్ నుంచి రంగురంగుల కిరణాలు వస్తాయి. ఒక ముసలి వ్యక్తి ప్రత్యక్షమవుతాడు. అరే, మీరు మా ముత్తాత గారు. మిమ్మల్ని నేను ఎంతవరకు ఫోటోలోనే చూశాను. అవును, నేను మా కాలంలో పెద్ద సేటుని. నేను అందర్నీ మోసం చేశాను. ఒకరోజు ఈ ఫ్యానుకే అతుక్కొని నేను చనిపోయాను. ఇక నా ఆత్మ అందులో కలిసిపోయింది. ముసలి వ్యక్తి మాటలు వినిపిస్తాయి. నాకు ముక్తి ఎప్పుడు లభిస్తుందంటే అవసరంలో ఉన్న వాళ్ళకి సాయం చేసినప్పుడు. నీకు అవసరం ఉన్నప్పుడు నేను సాయం చేశాను, కానీ ఎప్పుడైతే స్వార్థపరుడిగా మారావో నేను ఇవ్వడం మానేశాను. అతను అర్జున్ వైపు చూస్తాడు. అర్జున్ ఎప్పుడు స్వార్థాన్ని చూపించలేదు. ఎంత అవసరముందో అంతే అడిగాడు. ఇక ధనం లభించిన తర్వాత అందరికీ సాయం చేశాడు. అప్పుడే నా ఆత్మకు శాంతి లభించింది. రవిశంకర్ ఏడుస్తాడు. నేను నాశనమైపోయాను. ఒక్క షరతుతో నువ్వు తిరిగి మామూలవుతావు. ఎక్కడ స్వార్థానికి గురి కాకు. అర్జున్ లాగా అందరికీ సాయం చెయ్యి. నేను మాటిస్తున్నాను. రవిశంకర్ మాటివ్వగానే ఇనప్పెట్టెలో మట్టిగా మారిన ధనం మళ్లీ అసలైన డబ్బుగా మారిపోయింది. ఇనుముగా మారిన కౌసల్య నగలు మళ్లీ బంగారంగా మారాయి. ఇక రంగురంగుల కిరణాలతో ముసలి వ్యక్తి ఆత్మ ముక్తిని పొంది మాయమైపోయింది. రవిశంకర్ ఇంకా కౌసల్య అర్జున్ ఇంకా గౌరీని క్షమాపణ అడుగుతారు. అర్జున్ ఇంకా గౌరీ నవ్వుతూ అక్కడ్నుంచి వెళ్లిపోతారు.